కానీ పిచ్చోడు అంకుల్ వస్తాడంట, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వచ్చాడంటే మాత్రము హాయ్ చెప్పండి, బాగా చెప్పే. పెద్దవాళ్ళు ఎవరు లేకుండా చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులు మేనేజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అనమాట. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. అంటే వాడు చిన్నగా ఉన్నంత వరకు నాకు అసలు అర్థం కాలేదు. కొంచెం పెద్ద అవుతూ ఉంటే అర్థమవుతుంది ఎంత కష్టమో వాడిని పెట్టుకొని పనులు చేయడం అనేది. హాయ్ గైస్, ఐఎమ్ కావ్య, వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు. ఇదైతే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. బాబుని పెట్టుకుని నా పనులు ఎలా చేసుకుంటాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ప్రతిరోజు అద్దం ముందర నిలబడుకొని అయితే కొన్ని వేషాలు వేస్తామన్నమాట, తల్లి కొడుకులం ఇద్దరము. ఇంకా ఆ తర్వాత పనులన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ అయితే బట్టలు వేద్దామని అన్నీ బయట వేసేసి వాషింగ్ మిషన్లో పైప్ పెట్టేసి లోపలికి వెళ్ళి బాబు నేను ప్రశాంతంగా ఆడుకుంటున్నాను అనమాట. నేను వాటర్ వదిలేసేసి ఆ వాషింగ్ మిషన్లో వాటర్ అన్నీ నిండిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటే గుర్తొచ్చింది నేను దాంట్లో పైప్ వేసి పెట్టున్నానని. ఇంకా చేసేదేం లేక బయటకు వచ్చి ఆ వాటర్ అన్నీ బకెట్లో నింపుకుంటా ఉన్నా. అట్లుంటది నా పనితోని. అంటే మతి మరుపుకు కూడా ఏదైనా ఒక బిరుదు అవార్డ్స్ ఇవ్వాలనుకుంటే దాంట్లో ఫస్ట్ కేటగిరీ నేనే ఉంటాను అనమాట. అంత మెమరీ పవర్ ఉంది నాకు. ఇంకా చేసేదేం లేక అలానే సర్ఫ్ వేసేసి ఒక ట్రిప్ బట్టలు వేసేసి అయితే లోపలికి వచ్చేసాను. వచ్చి అయితే ఫస్ట్ ముందు బాబుకి పాలు దాపిద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇంకా నైట్ టైమ్సే అంట్లో దోమ పెట్టుకోవాలి, నైట్ టైమ్సే కిచెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనే కొత్త కొత్త సాంప్రదాయాలు అయితే నా దగ్గర లేవు. కుదరదు కూడా చేసుకోవాలనుకుంటే. ఏ వర్క్ అయినా నిద్ర లేచాకే చూసుకుంటా. లేదు నెక్స్ట్ డే ఏమన్నా కొంచెం స్పెషల్గా ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే తప్ప ఇంకా ముందు రోజు నైట్ అయితే నేను ఏం క్లీన్ చేసి పెట్టుకోను, ఏం చేసి పెట్టుకోను అనమాట. కొంతమందిని చూస్తుంటాను, అబ్బా నైట్ టైమ్స్ నీట్గా చేసి పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే మేబీ వాళ్ళకి అలవాటు ఉంటుందేమో ఫస్ట్ నుంచి, కానీ చాలా ఓపిక ఉండాలి దానికి. నాకైతే ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద చేసే అంత ఓపిక అయితే లేదు నాకు. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాబుకి పాలు దాపిద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా అంట్లన్నీ ఒక్కొక్కటిగా తీసేసి సింక్లో వేసేసి బాబుకైతే చక్కెర వాడను నేను ఎప్పుడు కూడా, బెల్లంతోనే వేస్తానమాట. బెల్లంలోనే కలుపుకుంటా పాలు. ఇంకా కొంచెం వేస్తా డ్రై ఫ్రూట్స్ పౌడరు. ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తానంటే టేస్ట్ కనిపెట్టేస్తాడు దొంగ నా కొడుకు. అందుకని చాలా కొంచెమే వేస్తానమాట. కొంచెం వేసి ఆ చిన్న టీ గ్లాస్ పాలు దాపించేటప్పటికి నా తిప్పలు అన్నీ ఇన్ని ఉండవు, చుక్కలు చూపిస్తాడు నా కొడుకు నాకు ఆ పాలు తాగేటప్పటికి. చూడండి, స్నాప్చాట్ అని దేవుడు నా కోసమే కనిపెట్టాడేమో అనిపిస్తుంది. దాంట్లో మీరు గమనించారో లేదో దయ్యం బొమ్మలు ఉంటాయి, అంటే వింత వింతగా ఉంటాయి అన్నమాట మనుషులు. ఇంకా అవి పెడితే వాటిని చూసి భయపడుతూ అయితే తాగుతాడనమాట. నేను కూడా ఇంకా దాన్నే ఛాన్స్గా తీసుకొని అవే చూపిస్తూ తాపిస్తా ఉంటాను. అది కూడా ఈజీగా ఏం తాగలేండి, బలవంతంగా పట్టుకొని మూతి దగ్గర తాపిచ్చేస్తా ఉంటాను. తప్పక తాగుతాడు బిడ్డ ఇంకో ఛాన్స్ లేక. ఆ చిన్న టీ గ్లాస్ లో పాలు తాపించడానికి నేను ఎన్ని చెప్తానో నాకే తెలుసు అనమాట. ఏవేవో కబుర్లు ఏవేవో చెప్పైతే తాపిస్తాను. మొత్తం తాపిచ్చేసాక అయితే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. వాడికేమో గానీ నాకైతే వస్తుంది అనమాట. అమ్మయ్య ఈ పూటకి తప్పించేసుకున్నా అని అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా పాలు తాపించడం అయిన వెంటనే కిచెన్ లోకి వచ్చేసాను. గిన్నెలు అయితే తోమేద్దామని చెప్పి. చాలా ఉన్నాయి అబ్బా, నిన్నటంతా తోమలేదనమాట. వంట అయిపోగానే క్లీన్ చేసి పెట్టేసుకుంటే అన్ని ఉండవు. ఇంకా నేను వాటిని కూడా తోమలేదు. ఇంకా నైట్వి మార్నింగ్వి అన్నీ అలానే ఉన్నాయి, సింక్ నిండా నిండిపోయి ఉన్నాయి. ఇంకా గబగబా వాటిని కూడా తోముకోవాలి నేను. ఏదో కట్ల పొయ్యి మీద వండిన ఫీలింగ్ ఉంటాయన్నమాట నా అంట్లకి. నల్లగా మసిపట్టేస్తుంటాయి. అంటే స్టవ్ ఏదో రిపేర్ వచ్చిందబ్బా, ఎర్రగా వస్తుంది మంట. దానివల్ల అయితే మసి పట్టేస్తాయి నాకు అంట్లన్నీ వంట చేసిన తర్వాత. అందుకని ఇంకొంచెం ప్రెషర్ పెట్టి అయితే తోమాల్సి వస్తుంది నేను అంట్లన్నీ కూడా. పెళ్లికి ముందు మా అమ్మకి హెల్త్ బాగలేనప్పుడు కూడా తల్లి ఒక్కరో గిన్నెలు తోమేసి అమ్మ అంటే చాలు, అబ్బా మమ్మీ నా వల్ల కాదు, నేను చేతికి నెయిల్స్ పెంచుకోన్నాను, నేను నెయిల్ పాలిష్ పెట్టుకోన్నాను, పాడైపోతాయి, నా వల్ల కాదు నువ్వే చేసుకునేదాన్ని. పెళ్ళి అయిన తర్వాత నుంచి నా సిచ్యువేషన్ అలా టర్న్ అయిపోయింది. ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కానీ అది ఎంత బాగా రెడీ అయినా కానీ మన గిన్నెలు మనమే దోముకోవాలి, తప్పదనమాట. ఇంకా ఎలాగోలా ఆ బొచ్చుడు అంట్లనైతే తోమేసేసి సింక్ని కూడా కడిగేస్తా ఉన్నాను లాస్ట్లో. వెడ్నెస్డే, అది థర్స్డే, అది ఫ్రైడే, అది సాటర్డే. నువ్వు చెప్పు ఫస్ట్, నేను చెప్పు. ఏంటదే?
కానీ కానీ పిచ్చోడు అంకుల్ వస్తాడంట, ఎత్తుకొని వెళ్ళిపోతాడు వచ్చాడంటే మాత్రమో. కానీ నాన్న పోదమ్మా, నువ్వు రావా? పీపు రావా? నువ్వా రావా? పీపు ఏడా ప్రణీలక్షత ఆ నీడా నీడు ప్రణీలక్షత. అవునన్నా మామూలుగా ఉండదు మరి. మా ఓడికి ఏదైనా పెట్టాలంటే ఇడ్లీ తినాలన్నా కానీ ఒక యుద్ధం జరగాల్సిందే అనమాట. ఇంకా అదే చెప్పాను కదా, ఏదేదో కహానీలన్నీ చెప్పి బెదిరించి ఎట్లెట్లో చేసేసి అయితే పెట్టేస్తూ ఉంటాను. తప్పదు కాబట్టి ఒక్కొక్క పూట ఒక్కొక్క ఏమంటారు మధ్యాహ్నము, ఆ పొద్దున, ఆ సాయంత్రం వాడు తింటే చాలు నాకు అదొక తెలియని సంతోషం, తెలియని తృప్తి అయితే వచ్చేస్తుంది నాకు. నాకు తెలిసి ప్రతి ఒక్క మదర్కి ఇలానే ఉండుంటది. చూడండి వాడు వేసే వేషాలు చూడండి, తినేదేమో ఇంత, చేసే పెదర్ చేష్టాలేమో ఇంత అనమాట. అన్ని ఆడవాడు చించాడు పెట్టేస్తున్నాడు, ఇల్లు మొత్తం గబ్బు గలీజ్ చేసి పెట్టేస్తున్నాడు. ఇంక ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేసుకొని ఆయనకి టిఫిన్ పెట్టడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా స్నానం చేపించేసి అయితే రెడీ చేస్తా ఉన్నాను అనమాట. బొట్లు పెట్టే వరకు గమ్ముగానే ఉంటాడు కానీ ఇంకా పౌడర్ పూసే దగ్గర చెడిపోద్ది ఎవ్వరం మొత్తము, వద్దంటాడు. అందరూ అంటారు మగపిల్లాడు కదా ఇంకెందుకు బొట్లు పెట్టడం అని. నాకెందుకు బొట్లు పెడితేనే చాలా క్యూట్ గా అనిపిస్తాడు అబ్బా వీడు, అందుకని నేనైతే బొట్లు పెడతా ప్రస్తుతానికి. ఇంకా స్టాప్ అయితే చేయలేదు, చూడాలి స్కూల్కి వెళ్ళే వరకు పెడతా. స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా బాబుని కూడా రెడీ చేసేసి అన్నం వండేసాను. ఓ పక్క అన్నము, ఇంకో పక్క అయితే పాలు పెట్టేసా. మమ్మీ అయితే ఈరోజు చేపల పులుసు పంపిస్తా అనింది, చేపల పులుసు అండ్ అలాగే చేపల ఫ్రై. సో నాకు కర్రీ చేసే పని తప్పిపోయింది అనమాట. జస్ట్ ఇంట్లో వర్క్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ రోజుకైతే. మా వాడికి ఒక పెన్ను ఒక బుక్ ఇచ్చానంటే చాలు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడు, ఏదేదో రాస్తాడు. ఆ పెన్ను పట్టుకోవడం కూడా చూడండి, ఏదో మంచిగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు పట్టుకుంటారు కదా, అలా పట్టుకొని అయితే రాస్తాడు. చిన్ని అక్షరాలు భలే క్యూట్ గా రాస్తాడు. ఇంకా చేసే చేష్టాలన్నీ చూస్తూ కూర్చోడానికి సరిపోతుంది నాకు టైం అంతా. ఇంట్లో పిల్లల్ని పట్టుకోవడానికి కూడా పెద్దవాళ్ళు లేకపోతే వచ్చే అతిపెద్ద సమస్య ఏందో తెలుసా? ఇలాంటి పనులు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అయితే వాళ్ళు నిద్రపోయేదానికన్నా వెయిట్ చేయాలి, లేదంటే ఎవరైనా పట్టుకుంటే అన్నా వర్క్ చేయాలి. రెండు కుదరకపోతే ఇలానే ఉంటదన్నమాట. చూడండి వాషింగ్ మిషన్ మీద కూర్చోబెట్టుకొని మరైతే జాడించుకుంటున్నాను నేను, ఎందుకంటే అప్పటికే అయిపోయింది 11:30 అయిపోయింది టైం నాకు. ఇంక అప్పటికి కూడా జాడించి ఆరేయకపోతే ఈ కాలం ఎంటంతా పోతే ఇంకా ఆరవు కదా. సో అందుకని అయితే ధైర్య సాహసాలు అయితే చేస్తున్నా. ప్లగ్ అయితే పీకేసి ఉన్నానులేండి, ప్లగ్ పీకేసి ఇంక దాని మీద కూర్చోబెట్టి ఆయనకి కబుర్లు చెప్తూ అయితే వర్క్స్ చేసుకుంటా ఉన్నాను. ఏం చేస్తాం, పట్టుకునే దానికి ఎవరు లేరనుకోండి, ఇంకెలాగోలా చేసుకోవాలి కదా, తప్పదు. ఇంకా ఆయన వచ్చే వరకు వెయిట్ చేశానంటే ఎండంతా వెళ్ళిపోతుంది, ఇంకా గుడ్డలారు ముక్కు వాసన వచ్చేస్తుంది. ఇంకా తప్పక అలా చేసేసుకుంటా ఉన్నా. ఇంక ఇవైతే మమ్మీ పంపించేసింది నాకు, చేపల కర్రీ అండ్ అలాగే చేపల ఫ్రై. మా నెల్లూరులో చాలా స్పెషల్ ఇవి అసలు. పండ్లన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయా నేను, ప్రశాంతంగా స్నానం చేసేసా మా ఆయన వచ్చిన తర్వాత అయితే. ఇంతేనబ్బా ఇవాల్టి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్స్ బాయ్.